గ్రామీణాభివృద్ధి, గిరిజన ప్రాంత అభివృద్ధి, పర్యావరణానికి సంబంధించిన సమస్యల పరిష్కారం, అటవీ శాఖకి సంబంధించిన సమస్యల పరిష్కారం, సంస్కృతి, సంప్రదాయ, నాగరికత, చరిత్రకు సంబంధించిన అంశాల్లో పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతంగా స్పందిస్తారు. త్వరగా పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంటారు. అట్లాగే ఇప్పుడు ప్రముఖ సంఘ సంస్కర్త, అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు గారి జ్ఞాపకాలను భావితరాలకు అందిస్తానని గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్నారు. పురావస్తు శాఖ సహకారంతో 150 ఏళ్ల క్రితం ఆయన నివాసం ఉన్నటువంటి ఇంటి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆ ఇంటికి ఆనుకున్నటువంటి ఖాళీ స్థలంలో సాంస్కృతిక శాఖ సహకారంతో ₹1,20,00,000 ఆడిటోరియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతోపాటు గురజాడ అప్పారావు గారి రచనల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గురజాడ అప్పారావు గారి నివాస గృహం శిథిలావస్థకు చేరిన విషయాన్ని వార్తాపత్రికల ద్వారా తెలుసుకుని విశాఖపట్నంలో నిర్వహించిన సేనతో సేనాని సభలో ఇంటి పునరుద్ధరణతో పాటు ఆడిటోరియం నిర్మాణం, రచన, డిజిటలైజేషన్కి హామీ ఇచ్చారు. విజయనగరం కోట జంక్షన్ సమీపంలో ఈ నివాస గృహంలోనే గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం రచన కూడా చేశారు. దాని మీద సీరియస్గా దృష్టి సారించి ఆచరణలో పెడుతున్నారు ఆయన.